స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపిస్ ఆపేయాలా? మీకు తెలుసా, జనవరి 2025లో ఎస్ఐపి స్టాపేజ్ రేషియో 109కి చేరింది. కానీ 2024లో ఇది మాత్రం 50 to 55 మధ్యనే ఉంది. ఎస్ఐపి స్టాపేజ్ రేషియో అంటే ఒక నెలలో ఎన్ని ఎస్ఐపి అకౌంట్స్ క్లోజ్ అయ్యాయి లేదా ఎక్స్పైర్ అయ్యాయి అని కొత్త ఎస్ఐపి రిజిస్ట్రేషన్స్ తో కంపేర్ చేస్తుంది. అక్టోబర్ 2024 నుండి ఇండియన్ స్టాక్ మార్కెట్ బాగా పడిపోతుంది. దాని ముఖ్య కారణం ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఎక్కువగా స్టాక్స్ సెల్ చేయడం మరియు ఇండియన్ కంపెనీస్ ప్రాఫిట్స్ తక్కువగా ఉండడం. ఇండియన్ రూపీ యూఎస్ డాలర్తో కంపేర్ చేసుకుంటే కొత్త లోవెస్ట్ లెవెల్ని చేరడం. స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఓవర్ వాల్యుయేషన్ భయాలు, వీక్లో 10% డ్రాప్ అవ్వడం. చాలా మంది స్మాల్ క్యాప్ ఫండ్స్లో వాళ్ళ ఎస్ఐపిస్ని ఆపడం గురించి ఆలోచిస్తున్నారు. కానీ వాల్యూ రీసెర్చ్ చెప్పిన దాంట్లో స్మాల్ క్యాప్ ఫండ్స్ చాలా ఎక్కువగా అప్స్ అండ్ డౌన్స్ని ఫేస్ చేస్తాయి. ఒకే ఒక సంవత్సరంలో కూడా వీటిలో ఎక్కువ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, కానీ ఆ సమయంలోనే డబుల్ డిజిట్ రిటర్న్స్ కూడా వచ్చాయి. మీరు ఎస్ఐపిస్ లాంగ్ టర్మ్గా కంటిన్యూ చేస్తే స్మాల్ క్యాప్ ఫండ్స్లో మంచి పర్ఫార్మెన్స్ కనిపించవచ్చు. ఉదాహరణకి స్మాల్ క్యాప్ ఫండ్ కేటగిరీ 10 సంవత్సరాల యావరేజ్ రిటర్న్ 15.6% మరియు 5 సంవత్సరాల రిటర్న్ 24.5% ఇచ్చింది. మీ ఈక్విటీ పోర్ట్ఫోలియోలో స్మాల్ క్యాప్ ఫండ్స్కి చాలా తక్కువగా పర్సెంటేజ్ మాత్రమే ఇవ్వాలి. హై రిస్క్ టాలరెన్స్ ఉన్న ఇన్వెస్టర్కి మాత్రం స్మాల్ క్యాప్ ఫండ్ సరిపోతుంది. మీ స్మాల్ క్యాప్ ఎస్ఐపిస్ గురించి మళ్ళీ ఆలోచించండి, పానిక్ అవ్వకండి. థ్యాంక్ యూ.